హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ ఆర్ఎస్ఎస్. నేను మీ రాజశేఖర్. సో ఈ వీడియో ఎందుకంటే చూసారా కారు. సో దీంట్లో నేను ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు మ్యాప్కి ఇట్లా కావాలనుకుంటే ఈ కేబుల్ కనిపిస్తుంది కదా. సో ఈ కేబుల్ తోటి కనెక్ట్ చేసేవన్నీ మొబైల్కి. సో అప్పుడప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు పాటలు చేంజ్ చేసుకోవడానికి కావచ్చు, వెనకాల కూర్చున్న వాళ్ళు మళ్ళీ నేను వేరే పాటలు పెడతాను ఫోన్ అంటే ఈ కేబుల్ తీసేసేయడం, మ్యాప్ వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతూ ఉంది. సో దాని గురించి అని చెప్పేసి ఒకటి ఆండ్రాయిడ్ది ఆర్డర్ పెట్టాను. సో లైక్ బ్లూటూత్ లాగా. సో ఇది నార్మల్ స్టీరియో, దీనికి సాంగ్స్కి ఇట్లా అన్నీ వస్తాయి కానీ మ్యాప్ చూపించదు, కేబుల్ సపోర్ట్ తోటి మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడే డెలివరీ వచ్చింది, జస్ట్ ఓపెన్ చేశాను. సో ఇది 2-in-1 వైర్లెస్ అడాప్టర్, అప్గ్రేడ్ యువర్ డ్రైవ్. ఓకే, సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది. జస్ట్ ఇది పట్టుకో. ఓకే, సో ఇది ఎలా వాడాలి అనేది మాన్యువల్ కూడా ఇచ్చాడు దీనికి. ఇంకోటి 500 రూపీస్ ఏదో ఫ్రీడమ్ అని చెప్పేసి ఇచ్చాడు, ఫ్రీ రెడెంప్షన్. ఓకే, అండ్ దీనికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఇదేంటో. సో దీన్ని తర్వాత చూద్దాం ఇదేమొస్తుందో, దాన్ని చూసి మనం ఇప్పటివరకు అయితే ప్రజెంట్ పక్కన పెట్టేద్దాం. సో యూజర్ మాన్యువల్ ఏమేమి ఇచ్చాడు, ఇవన్నీ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి ఎలా కనెక్ట్ చేయాలి ఇదంతా. అండ్ ఇంట్లో నేమ్స్ కూడా ఇచ్చాడు. సో ఇదంతా చదివేంత ఓపిక ఉంటుంది కానీ డైరెక్ట్గా అది పెట్టేస్తే వచ్చేస్తుంది మనకి. సో దాన్ని బట్టి చేద్దాం. అండ్ ఇదేంటిది ఇంత చిన్న ఉంది. యాక్చువల్గా ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను నేను. సో దాంట్లో మనకు ఫోటో చూపిస్తే మాత్రం పెద్దనే చూపించాడు, బట్ ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది. ఓకే, ఇది ఒకటే ఇచ్చాడు, దీనికి కేబుల్స్ ఉండాలి. కేబుల్స్ కూడా ఇచ్చాడు. 2 కేబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి అంటే మనకు మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చేమో, టైప్ సి అడాప్టర్తో ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేసి యూఎస్బి కనెక్టర్ తోటి ఇచ్చాడు. చూద్దాం, ఇవి రెండైతే పక్కన పెట్టేసి, ఎలాగో కార్కి యూఎస్బి కనెక్టర్దే ఉంది కాబట్టి దానికి ఇది రీప్లేస్ చేద్దాం. ఇక్కడ పెట్టేసి సో కార్ కూడా పక్కన పడేద్దాం. సో ఇది కనెక్ట్ చేసిన చూద్దాం ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. ఓకే, లైట్ అయితే వచ్చింది దీనికి. సో దీనికి లైట్ వచ్చింది. అండ్ స్టీరియోలో వచ్చేసి మనకి బీటీ డివైస్ స్మార్ట్ బాక్స్ 5A02 అని చెప్పేసి నేమ్ వచ్చింది దీనికి. చూద్దాం సో ఇది మొబైల్లో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. ఓకే, హోమ్ రావట్లే, లాక్ అయిపోయింది. చెప్తులే. సో మొబైల్లో కనెక్ట్ చేద్దాం ఇది ఎలా ఉంది అనేది, ఏ నేమ్ తోటి వస్తుంది అనేది. సో ఎక్కువగా నా ఫోనే వాడుతూ ఉంటాను కాబట్టి నా మొబైల్ నుంచే కనెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చింది స్మార్ట్ బాక్స్ 5A02, ఇది కనెక్ట్ చేస్తున్నా. పేరింగ్ అవుతుంది. ఆల్వేస్ యాక్సెస్ రైట్. సో ఇక్కడ స్టీరింగ్ పైన వచ్చేసి యాపిల్ కార్ ప్లే అని వచ్చింది, దీన్ని క్లిక్ చేస్తే నేమ్ వచ్చింది. ఎవరి ఫోన్ కనెక్ట్ అయింది ఇది? నో, ఫైన్. సో ఇక్కడ నా ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఒకసారి డిస్కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది డిస్కనెక్ట్ చేసి తర్వాత కనెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు దాంతో మనకు యూజ్ లేదు కాబట్టి. మనకి ఇప్పుడు కావాల్సింది స్మార్ట్ కార్ యూజర్, దీన్ని కనెక్ట్ చేద్దాం. ఫెయిల్ టు కనెక్ట్ డివైస్ ఎందుకని? వచ్చేసింది, ఇక్కడ వచ్చింది కానీ మళ్ళీ అక్కడ ఎందుకు అలా వచ్చింది?
బ్రైట్నెస్ ఒకసారి పెంచి చూద్దాం ఫోన్లో. డిస్ప్లే Android ఆటో కనెక్ట్ అయిపోయింది. వావ్, ఇప్పుడు ఇంటికి వచ్చి చూద్దాం. వచ్చేసింది. నెక్స్ట్ నాకు ఈ కేబుల్ పంచాయతీ ఒకటి తగ్గిపోయింది. ఎందుకంటే 2-3 సార్లు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళామంటే మళ్ళీ అది కేబుల్ పాడైపోవడం, మళ్ళీ కొత్తది కొనుక్కోవడం, మళ్ళీ ఇదే రిపీటెడ్గా రొటేషనల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను నేను. సో వచ్చింది. సో కంపేర్ టు మొబైల్తో చూస్తే లిటిల్ బిట్ స్లోగా ఉంది, బట్ స్టిల్ ఓకే. సో ఎందుకంటే మనకు దీంట్లో చూపిస్తుంది మనకు కావాల్సిన అట్లీస్ట్ అడ్రస్సే కదా. సో ఇక్కడ నుంచి గల్లీలోకి వెళ్ళి రోడ్ వెళ్ళిపోవడం. ఎక్కడ నుంచి చూపిస్తుంది? మా పాతిల్లా ఇల్లా? రైట్, కరెక్ట్, ఫైన్. వచ్చేసిన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు కూడా 20 ఇలా సేమ్ నాలాగే మొబైల్తోటో కేబుల్తోనో కనెక్ట్ చేసి ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే సో డైరెక్ట్గా ట్రై చేయండి. ఒకసారి చూద్దాం. సేమ్ టైంలో మళ్ళీ మనకి సాంగ్స్ ఏమైనా ప్లే అవుతున్నాయో లేదో చూద్దాం. జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది మన ఛానల్, వేరేది పెట్టిద్దాం ఎందుకంటే కార్లో అది వాడాం కాబట్టి. రైట్, ఇక్కడ ఏదో మనం ఎక్కువ ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటాం కాబట్టి కంటిన్యూండా అనే సాంగ్ ఉంది. ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫోను కనెక్ట్ అయింది, ఆండ్రాయిడ్ వస్తుంది. వావ్, మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. మీకోసం సౌండ్ కూడా పెంచుతున్నా. సూపర్. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఫైన్, ఇప్పుడైతే అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ మ్యాప్ సెట్ అయిపోయింది, బ్లూటూత్ సెట్ అయిపోయింది. సో ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఈ కేబుల్తో పెద్దగా పంచాయతీ లేదు. సో కేబుల్ తీసి పడేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఇదే కదా మనల్ని కాపాడింది. సో దీన్ని జాగ్రత్త పక్కన పెట్టుకుందాం. ఎప్పుడైనా అది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది యూజ్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ఇది సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే సేమ్ ఇది మనకి బాక్స్ ఎక్కడ పెట్టాను నేను? రైట్, ఇక్కడ ఉంది ఈ ఖాళీ బాక్స్. ఇది ఇక్కడ, సారీ. సో మీకు కూడా కావాలంటే సేమ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో అవసరమైన వాళ్ళు చూసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.